ఏంటి దాత్రి, టైం 9 అవుతున్నా యువరాజ్ వాళ్ళెవరూ కిందికి దిగడం లేదు? సుహాసిని అత్తయ్య ఫోటో పైన మన రూమ్లుంటే వాళ్ళు కిందికి ఎలా దిగొస్తారు కేదార్? అమ్మీ, ఈడ ఎవరూ లేరు. జగదాత్రి వాళ్ళ గదికి పోదాం పదండి. పదండి. మనం ఇవాళ ఫోటో తీసుకెళ్లి తాతయ్యకి చూపిస్తామని వాళ్లకు కూడా తెలుసు కాబట్టి ఆ ఫోటో కోసం మన రూమ్కి వెళ్తారు కదా. వెళ్తారు కాదు, నా గెస్ కరెక్ట్ అయితే ఈ పార్టీకి వెళ్తూ ఉంటారు. వాళ్ళక్కడ ఫోటో కోసం వెళ్తున్నారని తెలిసి మనం ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నాం దాత్రి? పద, వెళ్ళి ఫోటోని కాపాడదాం. అవసరం లేదు కేదార్, అత్తయ్య గారి ఫోటో అయితే సేఫ్. వాళ్ళు రూమ్లోకి వెళ్తేనే కదా ఫోటోని ఏమైనా చేస్తారేమో అని భయపడేది. రూమ్లోకి వెళ్ళరా? ఎందుకు వెళ్ళరు? అదే ఎందుకు వెళ్ళలేరు? ఎందుకంటే లోపల మా రాగిని అత్తయ్య ఉంటుంది. మెల్లిగారండి. అదిగో అరుపు వచ్చిందంటే వాళ్ళు పని మొదలు పెట్టేశారు అని. ఏమై ఉండదమ్మీ? దయ్యం. ఓసే చిలకమ్మో, నువ్వా? నిన్ను ఏమి చిలకమ్మా, మమ్మల్ని చంపేద్దాం అనుకుంటా ఉండవా? శబ్దం లేకుండా దొంగల్లా వస్తేను చూద్దామని వచ్చాను అమ్మగారు. దొంగలేంటే దొంగలు, పళ్ళు రాలిపోతాయి. వంకర బాటలు మాట్లాడవంటే. వంకర మాటలు మాట్లాడితేనే పళ్ళు రాలిపోతే, వయసుకి మర్యాద లేకుండా మాట్లాడితే ఏటవుతాదమ్మగారు? తెలీదా? నా చెప్పనా? బతుకున్నప్పుడు కళ్ళు పోతాయి, సచ్చి నరకానికి పోయాక సలసలా కాగే నూనెలో వడియాలు ఇచ్చినట్టు వేయిస్తారు. సలసలా కాగే నూనెలో బుస్బుస్ 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 బుస్. ఏయ్, ఆప్తావా? చిలకమ్మా, చాలా ఎక్స్ట్రా చేస్తున్నావు. నువ్వు ఈ ఇంటి పని మనిషివని మర్చిపోకు. గుర్తు పెట్టుకుంటా అమ్మగారు. అసలు ఈ రూమ్ లో నువ్వేం చేస్తా ఉండవే? నన్ను రూమ్ క్లీనింగ్ చేయడానికి వచ్చినాను అమ్మగారు. మరి మీరేటికొచ్చారు? జగదాత్రి వాళ్ళు ఉన్నారేమో అని చూద్దామని వచ్చాం. లేనట్టున్నారుగా, పదండి వెళ్దాం. నేనుండంగా ఈ రూములో అడుగు కూడా పెట్టలేరు. నా దగ్గర మీ పప్పులు ఉడకవు. పిన్ని చూసుకుంటారు గాని పిన్ని రూమ్లోంచి బయటికి రావాల్సి వస్తే అప్పుడు మనకు చెప్తారు, మనం పైకి వెళ్తాం. ఆ రూమ్లో ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉంటారు. సూపర్ ప్లాన్. దెబ్బకి ఏం చేయాలో అర్థం కాక అల్లాడిపోతారు. జగదాత్రికి తెలుసు మనం ఆ ఫోటో కోసం వాళ్ళ రూమ్కి వెళ్తామని. అందుకే చిలకమ్మని కాపలాగా పెట్టింది. అసలు ఆ ఫోటో రూమ్లోనే లేదేమో యువరాజ్. దాని సంగతి నాకు బాగా తెలుసు. ఆ రూమ్లో ఉందని మనం అనుకోవాలని అదనుకుంటుంది. లేదు నిషి, ఈ విషయంలో జగదాత్రి రిస్క్ తీసుకోలేదు. ఆ వీరశంకర్ మనసులో నా మీద అనుమానం మొదలవ్వాలంటే వాళ్ళకి ఆ ఫోటో కావాలి. అయితే ఆ అమ్మి ఖచ్చితంగా ఆ ఫోటోని వాళ్ళ రూమ్ లోనే పెట్టుండాలా. చిలకమ్మని వేరే పని మీద పంపించేదా బోడా? అప్పుడు వెంటనే అది పైకొస్తుందత్తయ్య. అమ్మో, ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వదు. కేదార్, జగదాత్రి అందరూ ఏదైనా పనిలో ఇన్వాల్వ్ అయిపోయి ఫోటో గురించి మర్చిపోతేనే మనం ఏదైనా చేయగలం. ఐడియా. చిలకమ్మని స్టడీ రూమ్ క్లీన్ చేయమని పంపుదాం. ఆ రూమ్ డోర్ లాక్ అయితే మళ్ళీ ఓపెన్ చేయటం చాలా కష్టం. కాబట్టి ఇంట్లో అందరూ రూమ్ డోర్ ఓపెన్ చేసే పనిలో ఉంటారు. మనం హ్యాపీగా ఫోటో తీసుకోవచ్చు. మంచి ఐడియా నిషి. ఇలా అయితే మనం చిలకమ్మని వేరే పనికి పంపగానే జగదాత్రి వాళ్ళు పైకొస్తారు. మనం ఆ చిలకమ్మని
ఆ గదిలో ఇరికించేస్తాం కాబట్టి ఆ చిలకమ్మని బయటికి తీసుకొచ్చేదానికి వీళ్ళంతా తంటాలు పడతా ఉంటారు. అంతే. అత్తయ్య, ముందు మీరు వెళ్ళి చిలికమ్మని స్టడీ రూమ్ కి పంపించండి. అట్నే అమ్మి, ఉండు పోయేస్తా. అమ్మి, అమ్మగారు. ఈ గది ఊడ్చింది చాలే గాని పోయి ఆ స్టడీ రూమ్ క్లీన్ చేయపో. అలాగే అమ్మగారు. పో. దీన్ని, అమ్మగారు, మీరు నన్ను క్లీనింగ్ చేయమని చెప్పింది స్టడీ రూమే కదా? అవును. సరే. అదిగో మన సిగ్నల్ అది. ఇప్పుడు మనం రూమ్ లోకి వెళ్దాం. పద పద పద. హా. పద. ఏంటి చిలకమ్మా ఇలా వచ్చావు? గదిలో కుక్కతే కదా పోయిండది. ఎవరితో మాట్లాడుతా ఉండది? అమ్మగారు గది శుభ్రం చేయమని చెప్పారయ్య గారు. శుభ్రం చేయడానికి వచ్చాను. అవునా, నాకు డస్ట్ పడదు, నేను వెళ్తాను. ఓయమ్మనే, ఈ మనిషి లోపలేం చేస్తా ఉంటాడు? ఇదిగో బా, నువ్వు లోపలేం చేస్తా ఉంటావు? బుక్ తీసుకోవడానికి వచ్చానే. అయినా నువ్వేంటి బయట నుంచి మాట్లాడుతున్నావు? వస్తున్నా నాకు. ఇంకేదయ్యా నువ్వు వచ్చేది? నా కాపురంలో నేనే నిప్పులు పోసుకునుండా. అయ్యయ్యో, బా. ఏటైనదయ్య గారు? రావట్లేదా? ఆ, ఆగండి, నేను తీస్తాను. అమ్మే నిషే, అబ్బడా వెరీ రండ్రా. ఏమైంది? అత్తయ్య గారు అంతలా అరుస్తున్నారు. ఓ నాయనో, అయ్యయ్యో, ఎవరన్నా రండ్రా నాయనో. దాత్రి, పద వెళ్ళి చూద్దాం. పద. రండ్రా, నా కొప్ప కొల్లేరైపోయిందిరా నాయనా. యువరాజ్, అత్తయ్య ఏంటి ఏడుస్తున్నారు? సరే చూద్దాం పద. ఉమ్.